హలో అండి అందరికీ నేను మీ విశ్వనాథ్ మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. అందరూ చాలా మంది మన సినిమా వీడియోలు కొని చూసి అందరూ మెసేజ్లు కాల్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లలు అయితే మెసేజ్ చేసి ఏం అడుగుతారంటే సినిమా ఇండస్ట్రీలో ఇట్లా కాస్టింగ్ కావచ్చు, తర్వాత ఇట్లా కమిట్మెంట్ ఇట్లా ఉంటుందా అనే క్వశ్చన్ అయితే అందరూ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఎందుకంటే సపరేట్ చెప్పాలంటే మనకు కూడా టైం కుదరదు, ఎందుకంటే నాకు కూడా కొన్ని వర్క్స్ ఉంటాయి కాబట్టి. సో దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నా, వాళ్ళందరూ వీడియో చూస్తున్నారని ఆశిస్తున్నా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీ అనే కాదు, మీరు ఏ ఇండస్ట్రీ కన్నా పోండి, ఎక్కడైనా ప్రతిదీ ఉంటాయి. దొంగలు ఉంటారు, ఇటు లంగలు ఉంటారు. సో అట్లా సినిమా ఇండస్ట్రీనే కాదు, మీరు ఏ ఇండస్ట్రీ పోయినా, ఏ బిజినెస్కి సంబంధించిన పోయినా, ఏ జాబ్కు పోయినా ఇటువంటి వాళ్ళు చాలా మంది ప్రతి దగ్గర ప్రతి చోట ఉంటూనే ఉంటారు. దానికి మనం ఏం చేయలేం. కానీ సినిమాల్లో మాత్రం ఉంది, లేదని అయితే చెప్పను. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఒక 6 సంవత్సరాల దాకా తిరిగిన కాబట్టి నాకు కూడా సినిమా సంగతి ఏం తెలుసు, అసలు ఏంది అట్లా పోతే ఏంది. బాయ్స్కి అయితే ఓన్లీ ఒకటే, పైసలు పెడితే వాడే కింగ్, వాడే హీరో, వాడే తోపు. ఇట్లా గర్ల్స్ అయితే తెలిసిందే, కమిట్మెంట్ అది పక్క. అట్లా అయిపోయింది. ఎందుకంటే అట్లని ప్రతి ఒక్కరిని అట్లా నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఆఫీసర్స్ ఎవరు ఇట్లా చేయరు. కొంతమంది ఏంటంటే అత్యాశ పడో, కక్కుర్తి పడో, ఎవరో కొంతమంది ఏడీస్ సంథింగ్, కొంతమంది డైరెక్టర్స్ ఇట్లా కొంతమంది ఇదైతే ఉంటారు. కానీ కొంతమంది పెద్ద ప్రొడక్షన్లో మాత్రం ఏదైతే మ్యాక్సిమం ఇట్లా జరగదు, టాలెంట్ ఉంటే నిజంగా తీసుకుంటారు. కొన్ని చిన్న ప్రొడక్షన్ దాంట్లోకి పోతుంటే చిన్న ప్రొడక్షన్ ఆఫీసులు ఏవేవైతే ఉంటాయో మ్యాక్సిమం ఏమైపోయిందంటే ప్రొడ్యూసర్లు కాకపోయినా కొంతమంది ఉంటారు కదా వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మీకు అవకాశం కావాలంటే ఇట్లా చేయాలి, మీకు అవకాశం కావాలంటే పైసలు ఇవ్వాలి, లేడీస్కి అయితే మీకు అవకాశం కావాలంటే ఇట్లా చేయాలి అనేసి కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆశని వాళ్ళు అట్లా చేసుకుంటారు. సో వాళ్ళ అవకాశాన్ని వీళ్ళు మంచిగా వాడుకుంటారు, అంతే వాళ్ళ అవకాశాన్ని. సో అట్లా అయిపోయి సో బయట మొత్తం ఇట్లా అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోయింది. కానీ చాలా దగ్గర జెన్యూనిటీ ఉంది, చాలా దగ్గర వల్గారిటీ కూడా ఉంది. ఇది మాత్రం 100% కాదని కాదు. ఎందుకంటే నేను ఫేస్ చేసిన, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి రిఫర్ చేసినా 100% చెప్తా, ఇట్లా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేసి. సో అట్లా రెండు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ ఎవరికి పాజిటివ్ తగులుతుందో, ఎక్కడ ఎవరికి నెగిటివ్ తగులుతుందో అని చెప్పలేం. చాలా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటంటే మేము సినిమా ఇండస్ట్రీలోకి పోవచ్చా లేడీస్ అని మేము చెప్పలేం. ఎందుకంటే నేను తిరిగిన దాన్ని బట్టి నాకు తగిలిన కాంటాక్ట్స్ వేరు, నేను తిరిగిన సర్కిల్ వేరు, నాకు దేవుడు కొంతమందిని పరిచయం చేసిన వ్యక్తులు వేరు. సో మీరు తిరిగేటప్పుడు దేవుడు మీకు ఎవరిని పరిచయం చేస్తాడో, ఎవరెవరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో తెలియదు. సో ఎవరైనా చెడ్డవాడు ఇదైతే మాత్రం మనం ఏం చేయలేము. కాబట్టి అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. మీరు రావాలనుకుంటే సినిమా ఇండస్ట్రీలోకి రండి, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి, సక్సెస్ అవ్వండి, అంతవరకే. కానీ మనం ఏం చేయలేము, మనం చెప్పలేం మనం రండి రావద్దు అని. ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ యూ కాబట్టి, మీ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పలేం. సో చాలా మంది ఏదైతే ఇట్లా అడిగారు, సో దీని గురించి ఉంటుందంటే 100% ఉంటుంది. అది మీరు అక్కడ ప్రవర్తించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది మెయిన్. అయితే చాలా మంది తర్వాత సినిమా ఇండస్ట్రీలో మనం సంపాదించుకోవచ్చా అంటే, ఇప్పుడు కొంతమంది డైలీ బేసిస్ ఉంటారు. సో జూనియర్ ఆర్టిస్ట్గా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ కొంతమంది పోవాలనుకుంటారు. సో ఇదంతా చాలా మంది అడుగుతుంటే ఈజీ, ఇది నిజంగా పెద్ద కష్టం ఏం కాదు. ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి, కృష్ణానగర్ సాయి వైన్స్ అని ఉంటుంది. గూగుల్లో కొట్టండి. ఇప్పుడు ఎందుకంటే మేము డిస్క్రిప్షన్లో పెడుతుంటే ఎవరు డిస్క్రిప్షన్ దాకా చూడట్లేదు కాబట్టి డిస్క్రిప్షన్లో కూడా పెడతా. కానీ గూగుల్లో కృష్ణానగర్ సాయి వైన్స్ అని కొడితే వస్తుంది. పొద్దున 5 గంటలకు గుర్తుపెట్టుకోండి, పొద్దున 5 గంటలకు పోయి అక్కడ నించోండి. ఫుల్ వ్యాన్లో నించోండి, అటొక వ్యాన్లు ఇటొక వ్యాన్ల. తర్వాత అన్నపూర్ణ స్టూడియో ఉంటుంది, అన్నపూర్ణ స్టూడియో గూగుల్లో కొట్టినే వస్తుంది. దాని బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది, అక్కడ కూడా బస్సులు నుంచి ఉంటాయి. సీరియళ్ళు, సినిమాలు, వెబ్ సిరీస్లు అన్నీ జరిగేదానికి అక్కడ బస్సులు ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడికి లొకేషన్ దానికి తీసుకుపోతుంటారు. కొంతమందిని వాళ్ళే ముందే ప్రిపేర్ చేసుకుని తీసుకుపోతారు, కొంతమంది అక్కడికక్కడ. ఇప్పుడు మీరు పోవాలనుకుంటున్నారు, పోయి అడగండి, సార్ ఇది సినిమాదా, సీరియల్లా, వెబ్ సిరీస్ అని అడిగితే వాళ్ళు చెప్తారు. సో నేను రావాలనుకుంటున్నా జూనియర్ ఆర్టిస్ట్గా, నేను వస్తా అంటే వాళ్ళు ఏంటంటే మీ పేరు మీద వాళ్ళు మనీ తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మీకు ఒరిజినల్ పేమెంట్ రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ పేరు మీద వచ్చేది 1800 అయితే వాళ్ళు సగం ఒక 20% 30% కట్ చేసుకుని మీకు ఇంత పేమెంట్ అనేది ఇస్తుంది. సో మీకు స్టార్టింగ్ కాబట్టి 300 రావచ్చు, 400 రావచ్చు, అట్లా ఉంటుంది. సో లేదు మీరు కొంచెం మంచిగా కంటిన్యూ చేస్తే ఒక 800 దాకా కూడా రావచ్చు. మీకు 800 పర్ డే, 800, 1000 దాకా రావచ్చు. ఇంకొకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఫుడ్ వాళ్ళదే, ట్రావెలింగ్ వాళ్ళే వ్యాన్లో తీసుకుపోతారు. మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోయారో మళ్ళీ అక్కడికే తెచ్చి, మీరు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి ఎక్కితే మళ్ళీ అక్కడే మీరు దింపుతారు సేఫ్గా.
తర్వాత మీకు ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. మీకు టిఫిన్ కానీ, మీకు లంచ్ కానీ, తర్వాత స్నాక్స్ టైంలో స్నాక్స్ కానీ అన్నీ ఇచ్చేస్తారు. పక్క 100% ఏ షూటింగ్ అయినా 12 hours 100% ఉంటుంది. కొంచెం షూటింగ్ బట్టి కొంచెం టైం పెరగచ్చు. సో కొంతమంది లేకపోతే తగ్గచ్చు. ఓసారి షూటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 12 hours మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు అయితే అసలు షెడ్యూల్. కానీ ఒకళ్ళు పెరిగినా తగ్గినా అది వాళ్ళ ప్రకారం ఉంటుంది కాబట్టి అది మనం ఏం చేయలేం. సో ఇట్లా ఉంటుంది. సో మీ పేమెంట్ కూడా ఈజీగా వస్తుంది. ఎవరైతే పోవాలనుకుంటున్నారో కృష్ణానగర్ సాయి వైన్స్, తర్వాత ఈ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఇక్కడ ఈ కృష్ణానగర్ సైడ్ తిరుగుతుంటే మాత్రం 100% మీకు మార్నింగ్ 5 AM నుంచి మీకు బస్సులు అనేది స్టార్ట్ అవుతాయి. సో అక్కడ నుంచుని అక్కడ అడగండి, చాలా మంది ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ త్రూ వెళ్ళొచ్చు. లేదంటే మీకు ఒక జూనియర్ ఆర్టిస్ట్ కంపెనీస్ ఉంటాయి. సో ఆ కంపెనీలో మీరు జాయిన్ అయినా కూడా మీకు 100% ఒక మంత్లీ 30 days మీకు వర్క్ ఇవ్వగలుగుతారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ముందే మనకు పేమెంట్ చేయాలి వాళ్ళకు. సో మీరు ఒక మెంబర్షిప్ తీసుకోవాలి వాళ్ళ కంపెనీలో. మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఒక మెంబర్షిప్ కార్డ్ ఇస్తారు. సో మీకు ఏ షూటింగ్ ఉన్నా మిమ్మల్ని కంటిన్యూ డే బై డే ఏదో ఒక షూటింగ్, వెబ్ సిరీస్ కానీ, సీరియల్ కానీ, సినిమా కానీ ఏది ఉన్నా దానికి పంపిస్తూనే ఉంటారు. అట్లా మీరు ఒక నెలకు ఒక 25,000 నుంచి 30,000 సంపాదించుకోవచ్చు వితౌట్ ఎనీ ఖర్చు. మీ ఫుడ్ కానీ, ట్రావెలింగ్ కానీ ఏ ఖర్చు లేకుండా మీరు నెలకు 25,000 నుంచి 30,000 ఈజీ సంపాదించుకోవచ్చు ఈ జూనియర్ ఆర్టిస్ట్ జాబ్ చేసుకుంటూ కూడా. సో ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత మీరు హీరోలు అందరు పక్కన ఉంటారు, కానీ మీరు ఏంటంటే ఎక్కువ ఇది అవ్వలేరు. ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా పోతారు కాబట్టి, జూనియర్ ఆర్టిస్ట్ లేక పోతారు కాబట్టి మీకు అంత యాక్సెసిబిలిటీ ఉండదు. లేదు నేను కొంచెం క్యారెక్టర్గా చేయాలి, కొంచెం స్క్రీన్లో కనబడాలనుకుంటున్నా, ఏదో ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నా అంటే మాత్రం మీ దగ్గర స్పెషల్ టాలెంట్ అనేది ఏదో ఒకటి మాత్రం ఉండాలి. 100% మీ దగ్గర స్పెషల్ టాలెంట్ ఉంటే 100% మిమ్మల్ని స్క్రీన్ మీద తీసుకుంటారు. మీరు జూనియర్ ఆర్టిస్ట్గా పోయి కూడా మీ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయంటే మీరు అక్కడికి పోయి డైరెక్టర్, ఏడీసో ఎవరినో ఒకరు పరిచయం చేసుకుని మీరు టాలెంట్ చూపెట్టండి. ఏం కాదు, షూటింగ్ అనగానే పట్టించుకోవద్దు. సార్ ఒక్కసారి చూడండి, బతిమిలాడండి, గంతే. మన అవసరం కాబట్టి ఏడనని ఆ ఏడి ఎవరు కనిపిస్తున్నా వాళ్ళు కాంటాక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి చెప్పండి, మీ యాక్టింగ్ వాళ్ళకి చూపెట్టండి. 100% మీకు ఎవరో ఒకరు 100లో ఒక్కడు తగిలినా మీ లైఫ్ మారిపోతుంది. 100 మందిలో ఒక్కడు మీ నంబర్ ఇచ్చి మిమ్మల్ని ఒక్క క్యారెక్టర్ ఇచ్చినా మీ జీవితం మారిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. అట్లా మీ ముందడుగు కోసం ఒక మంచి తప్పదు, కష్టపడాలి. ఇట్లా చేస్తే మీకు 100% సక్సెస్ వస్తుంది. మీకు పైసలు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి మీకు మినిమం 1,500 to 2,000 వస్తుంది పర్ డే. ఇది మినిమం. మ్యాక్సిమం మీకు 5,000 దాకా 10,000 దాకా కూడా వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవింగ్. మీరు మాట్లాడే తీరు బట్టి, ఓకే వీడు మా సినిమాకి వర్తబుల్ అంటే మీకు 5,000 10,000 కూడా ఇస్తారు పర్ డే. లేదు అంటే మ్యాక్సిమం 1,500 2,000 2,500 అయితే మీకు ఈజీగా వస్తుంది. సో ఇట్లా కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఎవరైతే సినిమాల గురించి మంచిగా నాలెడ్జ్ ఉండి మంచిగా పోవాలనుకుంటున్నారో సో ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళకు తోడ్పడుతుంది. ఎందుకంటే ఈ వీడియో అనేది వాళ్ళకు కూడా తోడ్పడుతుంది. సో ఎవరైతే ముందుకు రావాలనుకుంటున్నారో సో మీకేమైనా డీటెయిల్స్, మీకు ఎటువంటి ఏమైనా వీడియోస్ సపరేట్స్ కావాలనుకుంటే మాత్రం మా వీసీ మీడియాకు కమెంట్ చేయండి. మీకు ఎంతమందికి అయితే అంతమంది కమెంట్ చేయండి. ఏది ఉన్నా కానీ కమెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాం ప్రతిదానికి. మీ అవసరాలు ఏది ఉన్నా మీరు అక్కడ కమెంట్ రూపంలో తెలియజేస్తాం. సో దిస్ ఇస్ ద వీడియో. మీ అందరికి నచ్చుతున్నా మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.